నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. షర్మిస్ట్రా పనోలి ఈ అమ్మాయికి సంబంధించిన కేసు రోజు రోజుకి యూటర్న్ తీసుకుంటూ మలుపులుగా తిరుగుతోంది. ప్రధానంగా దేశ మరియు రాష్ట్ర రాజకీయాల్లోని నేతలు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఈ అమ్మాయికి మద్దతు తెలుపుతున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీలో ముఖ్య లీడర్గా ఉన్నటువంటి కంగనా రనౌత్, బాలీవుడ్ యాక్టర్స్, ఈవిడ కూడా మద్దతు తెలుపుతోంది. ఎందుకు ఈ అమ్మాయి వైపు వీళ్ళు మద్దతు చూపే అవకాశాలు ఉంటున్నాయి అనే అంశం గురించి చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. అదేనమ్మా, అమ్మాయికి సంబంధించి వీళ్ళు సపోర్ట్గా నిలుస్తున్నారు. ఎక్కడో జరిగిన అంటే ఓకే, అమ్మాయి ఇష్యూ వైరల్ అయింది. బెంగాల్లో జరిగిన దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి రెస్పాండ్ అవ్వడం, కంగనా రనౌత్ రెస్పాండ్ అవ్వడం, దీని వెనక బీజేపీ హస్తం ఏమైనా ఉందా? ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు మనం? బీజేపీ హస్తమే ఉంది. ఓకే, ఆ అమ్మాయి చేత నీకెందుకు మాట్లాడు, మేమున్నాము అని చెప్పి మాట్లాడించకపోతే ఇంత ఫాస్ట్గా వీళ్ళు ఈ విధంగా రియాక్ట్ అయ్యే అవసరం ఉండేది కాదు. ఆమె ఆపరేషన్ సింధూర్ గురించి, దాని యొక్క గొప్పతనం గురించి, అలాగే ఈ చనిపోయిన వాళ్ళకి 26 మంది ప్రాణాలు తీసిన దాని వ్యవహారంలో దాన్ని కేవలం మతానికే చుట్టి ఆ అమ్మాయి మాట్లాడటం చాలామంది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, పాపులేషన్. అయితే మరి ఆ అమ్మాయి ఆ రాష్ట్రానికి చెందిన అమ్మాయి, లా చదివే అమ్మాయి, 4వ సంవత్సరం లా చదువుతుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళ భావాలను వెల్లడించే హక్కు ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో మెసాచూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మన తెలుగు అమ్మాయి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, పాలస్తీనాకి సంఘీభావంగా మాట్లాడితే ఆ అమ్మాయికి అంతర్జాతీయంగా అప్లాస్ వచ్చింది. మాట్లాడడం తప్పు కాదు, కానీ ఎలా మాట్లాడాలి అంటే బాధితుల పక్షాన మాట్లాడాలి, వేరొకరి మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడకూడదు. అలాగే ఇరు వర్గాలుగా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు, అంటే పరిస్థితి చాలా సున్నితంగా ఉంది అన్నప్పుడు, సమస్యాత్మకంగా ఉంది అన్నప్పుడు వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగేలాగా మాట్లాడకూడదు. పెహల్గాం జరిగి సుమారు 2 months, అంటే 2 months నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ ఒక 2-3 weeks బ్యాక్ నుంచి ఆగిపోయింది. దాని గురించి ఎలాంటిది ఇది లేదు. బట్ ఈ అమ్మాయి అప్పుడే పెద్దగా రెస్పాండ్ అవ్వకుండా సడన్ గా ఇలాంటిది ఎందుకు పెట్టడం, దీన్ని ఏం రేపుదామని, దీన్ని ఎలా అంటే ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్స్, అదే ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ బీజేపీ తన పొట్టు కోసం చూస్తోంది. మమతా బెనర్జీని ఎట్లయినా ఈసారి ఓడించి తీరాలి అని చెప్పి ప్రతిదాన్ని, అంటే అలాంటి సంఘటనలే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితేనేమో ఏమీ మాట్లాడట్లేదు, చేమ కుట్టినట్లు కూడా ఉండట్లేదు. అదే బెంగాల్లో జరిగితే దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు అంతకుముందు ఒక డాక్టర్ ఇష్యూ జరిగింది. అంటే డాక్టర్ అంటే హాస్పిటల్లో అత్యాచారం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఖండించాం అందరం. కానీ ఖండించడం వేరు, దాన్ని రాజకీయం చేయడం వేరు. ప్రతి దానిలోనూ రాజకీయం చూసేవాళ్ళు రాజకీయాల కోసమే ఉంటారు, వాళ్ళు ప్రజల కోసం ఉండరు. ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ఉంటారు, ప్రజల కోసం కూడా ఉండాలి. అలాంటిది పోయి కేవలం రాజకీయాల కోసమే ఉంటాం మేము, రాజకీయాల్ని రక్తి గట్టించడం కోసమే, దాని నుంచి వచ్చే ఫలితాలు మాకు మాత్రమే అనుకూలంగా ఉండాలి, అసలు మేము ఆ విధమైన వంటలే చేస్తాము అన్నట్లుగా వీళ్ళు వండి వారుస్తున్నారు బీజేపీ వాళ్ళు. సరే, ఈ పరిస్థితుల్లో ఇక్కడ సున్నితమైన పరిస్థితి ఉంది. ముస్లిమ్స్ యొక్క మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి ఈ అమ్మాయి మాట్లాడినవి అని ఆవిడ మమతా బెనర్జీ ఏంటి అంటే ఆ ముస్లింలు మనోభావాల్ని కాస్త ముద్దు చేసినట్లు ఉండాలి, కాస్త ఆయింట్మెంట్ రాసినట్టు ఉండాలి. వీళ్ళేమో కాలుస్తున్నారు, నేనేమో ఆయింట్మెంట్ రాస్తాను అన్నట్లుగా ఆవిడ ఈ శర్మిష్ఠాని అరెస్ట్ చెయ్యాలని చూసినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే పోస్ట్ డిలీట్ చేసి సారీ చెప్పింది. అంటే ఇక్కడ ఉంటేనమ్మా, ఇప్పుడు లా చదువుతున్న అమ్మాయికి తెలియదా లాలో లూప్ హోల్స్ ఏంటి, అసలు దీనికి ఎంత ఎఫెక్టివ్గా అవుతుంది ఏంటి అనేది
కాదండి, ఇక్కడ ఏం ఏం చేసింది అనేది ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆ వీళ్ళ వాదన ఏంటి అంటే, ఆ అమ్మాయి సారీ చెప్పింది, పోస్ట్ డిలీట్ చేసేసింది, ఇంకా వదిలేయచ్చు కదా, ఆ అమ్మాయిని ఎందుకు మళ్ళీ అరెస్ట్ చేసి 14 days రిమాండ్లో ఎందుకు పెట్టారు అని కంగనా రనౌత్ పవన్ కళ్యాణ్ ఇద్దరు స్పందించారనమాట. వీళ్ళిద్దరూ స్పందించేసరికి అందరికి అప్పుడు అనుమానం వచ్చింది. ఓహో, దీని వెనక బీజేపీ కలర్ ఉందా, ఇది కాషాయ ఎజెండానా, అందుకే ఆ అమ్మాయిని అంతలుగా ఆ అమ్మాయి అలా మాట్లాడే ధైర్యం చేసింది అంటే మామూలు ఉద్యమకారులు వేరే ఉన్నారు. ఇంతకుముందు రాథోడ్ అని ఒక ఫోక్ సింగర్ ఉంది. ఆ అమ్మాయి రాజకీయ పరమైన పరిస్థితులను తీసుకొని కాస్త వ్యంగ్యంగా కాస్త ఘాటుగా అట్లా ఆ అమ్మాయి మాట్లాడుతుంది. తన నేహా సింగ్ రాథోడ్ అనమాట, నేహా సింగ్ రాథోడ్ తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఏది పెహల్గామ్కి అక్కడ భద్రత ఎందుకు లేదని, మీరు కేవలం ఈ మొత్తాన్ని ముస్లిం మతానికి అంటగట్టొద్దు అని చెప్పి ఇలా రకరకాలుగా అమ్మాయి మాట్లాడిందని చెప్పి అమ్మాయిని అరెస్ట్ చేశారు. వాక్ స్వాతంత్రం దానికి ఏంటమ్మా సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి మాట్లాడవచ్చు అంటే వాక్ స్వాతంత్ర్యం వేరు, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడితే కుదరదు. ఇప్పుడు దానికి పరిధులు పరిమితులు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను చూడండి, ఒక 3-4 అంశాలు. బాధితుల పక్షాన మాట్లాడాలి, అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ సమస్య ఇంకొంచెం పెద్ద అయ్యేలాగా మాట్లాడకూడదు, వేరే వారి మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాలి. వాక్ స్వాతంత్ర్యం అంటే ప్రశ్నించకూడదా? కనీసం ప్రశ్నించకూడదు అని చెప్పలేదు. నేనేమంటున్నానంటే, మీరు ప్రశ్నించడం తప్పు కాదు అని ఈ అమ్మాయి విషయంలో చెప్తున్నారు మీరు, శర్మిష్ఠా విషయంలో. నేనేమంటానంటే, సరే మీరు అనేదానికే నేను ఒప్పుకుంటా, బీజేపీ వాళ్ళు అనేదానికే. మరి అలాంటప్పుడు శర్మిష్ఠ చేసింది తప్పు కానప్పుడు మరి నేహా సింగ్ రాథోడ్ చేసింది కూడా తప్పు కాదు కదా. నేహా సింగ్ రాథోడ్ని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? నేహా సింగ్ రాథోడ్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పైగా ఆమె చాలా ఉద్యమకారిణి, చాలా సమస్యల మీద మాట్లాడిన అనుభవం ఉంది, ఆమెకి విస్తారమైన అనుభవం ఉంది. మరి తనని ఎందుకు అరెస్ట్ చేశారు? మరి మీరు అరెస్ట్ చేసి ప్రజల దగ్గర నుంచి చాలా ఒక రకమైన నిరసన వచ్చేసరికి ఆమెను విడుదల చేశారు. మరి ఇప్పుడు మీరు శర్మిష్ఠా విషయంకి వచ్చేసరికి మీరు ఇంత రాద్ధాంతం చేయడం ఏం కరెక్ట్? మరి మీరు చేసింది అదే కదా మొన్న. ఇవాళ మమతా బెనర్జీ చేస్తే మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా రాజకీయం చేయడానికి కూర్చున్నారు ఇక్కడ. పైగా రాజకీయం కూడా మామూలు రాజకీయం కాదు. మత ఉగ్రవాదం ఎంత తప్పు, మత రాజకీయాలు కూడా అంతే తప్పు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఉగ్రవాదం చేయడం నీచం, అలాగే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం కూడా నీచమే. అందుకని మీరు ఒకే తప్పు ఇద్దరు చేసినప్పుడు తప్పు అనుకుంటే, ఒకరిని అరెస్ట్ చేయడం తప్పు అయినప్పుడు ఇంకొకరిని అరెస్ట్ చేస్తే కూడా తప్పే కదా. అట్లా మీరు ద్వంద్వ ప్రమాణాలు చూపిస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. పైగా ఈ స్వయం ప్రకటిత సనాతనవాదులు ఎవరైతే ఉన్నారో, నేను సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కావచ్చు, నేను కట్టర్ బీజేపీ అని చెప్పుకునే కంగనా రనౌత్ కానీ, వీళ్ళు ఎక్కువ వాయిస్ రైజ్ చేస్తున్నారనమాట. అంటే వీళ్ళిద్దరు ఉద్దేశం ఏంటి అంటే, మోడీ దృష్టిలో ఉండాలి. మరి నీకు ఇంత మోడీ పిచ్చి పడితే, ఇంత బీజేపీ అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అసలు జనసేన అనేది ఎందుకు? జనసేన విలీనం చేసేయచ్చు కదా బీజేపీలో. మీ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినట్టు నువ్వు కూడా విలీనం చేసేయచ్చు కదా. యాజ్ ఎ బీజేపీ లీడర్గా నువ్వు మాట్లాడితే బాగుంటుంది కదా. ఎందుకు ఇలా ముసుగులో గుద్దులాట ఎందుకు? అందుకని పవన్ కళ్యాణ్ అసలు ఆ విషయం డెప్త్ ఏంటి, పెహల్గాంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని వాళ్ళు స్టడీ చేశారు, వాళ్ళు మాట్లాడారు. మీరు నిజంగా గొంతెత్తనాల్సింది ఉంటే గనక, ఒక కళాకారిణిగా మీరు ఒక కళాకారులు కాబట్టి నేహా సింగ్ రాథోడ్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు క్లియర్ కట్గా మీ ఉద్దేశం మీరు చెప్తున్నారు ఏంటి, నేను బీజేపీ, నేను సనాతని, నేను సనాతనవాదిని, నేను బీజేపీ కోసమే ఉంటాను, ఆ బీజేపీ కోసమే ఉండటం కోసమే నేను కూటమిలోకి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి కూటమిలో పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప పరిపాలన ఇస్తున్నాను, నేను చాలా గ్రేటు, నేను ఏమైనా మాట్లాడగలను, నేను మాట్లాడితే నాకు చెల్లుబాటు అయిపోతుంది,
అనే ఉద్దేశంలో ఒక రకమైన ఆయన సెల్ఫ్ ఇంపోజ్డ్ పర్సనాలిటీస్ అంటారు ఇట్లాంటి వాళ్ళని. ఆయనే చాలా గొప్ప అనుకుంటున్నాడు, ఆంజనేయుని అంతటోడిని అనుకుంటున్నాడు ఆయన. అనుకొని ఇలా పోయినసారి కూడా అంతే, అనిత గారు ఏదో సరిగ్గా చేయలేదు అని చెప్పి ఈయన మాట్లాడడం, తిరుపతిలో లడ్డూలు గురించి మాట్లాడడము, అలాగే గోవులు జరిగినప్పుడు మాట్లాడడము, ఏది అన్ని శాఖల గురించి మాట్లాడుతున్నాడు ఆయన శాఖ గురించి తప్పితే. ఇప్పుడు ఆయన శాఖలో ఏం జరుగుతుంది, అటవీ శాఖ, అటవీ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకు పట్టదు, కానీ అన్ని శాఖల గురించి మాట్లాడతాడు. ఆ మధ్యేమో ఏదో ఒక విషయం గురించి స్పందించండి అంటే నేను ఆ శాఖ కాదు కదా అంటాడు. అంటే అన్ని తనకి అనుకూలంగా తనకి అవకాశంగా ఉండేటట్లుగానే మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని బట్టి అతను ఒక పచ్చి అవకాశవాది అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. రైట్. ఇప్పుడు మనం ఒక పలు విషయాలు చర్చించాము ఈ విషయంలో. ఏంటి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడొద్దు, మత సామరస్యం కావాలి వాళ్ళ మన దేశంలో. మనము పాకిస్తానులో ఆ పాకిస్తాన్ దేశం టెర్రరిస్టులకి ఆ దేశంలో ఉండేటట్లుగా షెల్టర్ ఇచ్చింది, పెంచి పోషిస్తుంది, రక్షిస్తుంది, ఇవన్నీ వాస్తవాలే. కానీ దీని వెనక ఎవరున్నారు అనేది కావాలి. దీని వెనక ఎవరున్నారు? అమెరికా ఉంది. అమెరికా యుద్ధం చేయమంటేనేమో పాకిస్తాన్ చేస్తుంది, అమెరికా యుద్ధం మానేయమంటేనేమో మనం కూడా మానేస్తాం. కీలుబొమ్మలు అంతే. ఆ కీలుబొమ్మల ప్రభుత్వానికి వీళ్ళు భుజాన వేసుకొని ఓహో ఓహో అనుకుంటా వెళతా ఉంటారు. ఒకవైపు కంగనా రనౌత్, ఒకవైపు పవన్ కళ్యాణ్ కలిసి. మరి వీళ్ళిద్దరూ కళాకారులే. మరి ఆ కళాకారుని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడాలి? వీళ్ళు మాట్లాడాలి కదా. మీకు లా విద్యార్థిని మీద ఉన్న ప్రేమ మీ జాతి కదా ఒక రకంగా కళాకారిణి అంటే. కళాకారుల కుటుంబం అంటారు కదా, మాదంతా ఒక కళామ తల్లి ముద్దు బిడ్డలు అంటారు కదా. మరి ఆమె కూడా కళామ తల్లి ముద్దు బిడ్డే. ఆ ముద్దు బిడ్డకి అన్యాయం జరుగుతుంది. మీరిద్దరు ఏం చేస్తున్నారు? మీరిద్దరు ఈ రోజుకి సినిమాలు మానరు, మీకు పదవులు కావాలి, సినిమాలు కావాలి. సరే, ఓకే. ఈ అమ్మాయికి సంబంధించి మీరు ఎలా చూస్తారమ్మా ఈ అంశాన్ని? అమ్మాయి ఎలా మాట్లాడడం ఇది తప్పు అనుకుంటున్నారా? ఖచ్చితంగా తప్పే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎవ్వరు మాట్లాడినా తప్పే. ఆఖరికి నేను మాట్లాడితే కూడా నాకు నేను శిక్ష వేసుకోవడానికి సిద్ధం, తెలుసో తెలియకో మాట్లాడితే గనక. పైగా వీళ్ళు ఇంకొక మాట ఏమంటుంది కంగనా రనౌత్, ఆమె సారీ చెప్పేసింది కదా, పోస్ట్ రిలీజ్ చేసింది కదా, అయినా మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతుంది. మరి మేము చర్చలకు వస్తాము అని నక్సలైట్లు అడిగారు, ఆపరేషన్ కగారు ఆపేయమని చెప్పారు. మరి మీరు ఎందుకు వాళ్ళని చర్చలకు పిలవకోకుండా హింసాకాండ ఎందుకు చేశారు, హత్యాకాండ ఎందుకు జరిపారు? అందుకని ముందు మీరు సవరించుకోవాల్సింది మీ గ్యాంగుల్ని మీరు సవరించుకోండి, మీ గొంతులు మీరు సవరించుకోండి. ముందు మీరు ఇంట గెలిచి రచ్చగలవండి. ముందు మీ ఇంట్లోనే ఎంత ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లోపాలే, ఇవన్నీ సమస్యలే. వీటి గురించి మాట్లాడుకోకుండా మీరు వచ్చేసేసి తీర్పరుల్లాగా మీరు ఎగదేసిన వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి మీరు అక్కడ కూర్చొని పెడబొబ్బులు ఏడుపులు ఏడిస్తే ఎట్లా కుదురుతుంది? న్యాయం ఈ దేశంలో ఎవరికైనా ఒకటే. ఇప్పుడు ఒకవేళ నేహా సింగ్ రాథోడ్ మాట్లాడిన దాంట్లో ఏమైనా రెచ్చగొట్టే విషయాలు ఉంటే వాటినైనా ఖండిస్తా. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి ముస్లింలని శర్మిష్ట ముస్లింలకు సంబంధించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడింది. ఇప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ముస్లింలు అందరూ ఒకటి కాదు. కేవలం ముస్లిమ్సే టెర్రరిస్టులు అవుతారు అనుకోవటం కూడా తప్పు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా హిందువేగా, గుళ్ళన్నీ తిరిగిందిగా, ఆమె మతం కూడా మారలేదుగా ముస్లిం మతంలోకి. మరి ఆవిడ చేసిన కంపేంటి, దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? అలాగే ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, ఇంకా కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారని తెలుస్తుంది. మరి వీళ్ళందరూ హిందువులేగా. స్వార్థం, ఎండ్ ఆఫ్ ద డే స్వార్థం ఇప్పుడు కేవలం వాళ్ళనే ఎందుకు బలిపశువులు చేయాలనుకుంటారు? వాళ్ళనే నిందించాలని ఎందుకు అనుకుంటారు? అన్నిటికీ వాళ్ళే కారణం అని ఎందుకు అనుకుంటారు? అందుకే నేను అంటాను, టెర్రరిజం అనేది ఒక మతానికి ఆపోదించొద్దు. ఇప్పుడు హిందూ మతంలో కూడా టెర్రరిస్టులు ఉన్నారు.
ఆ మధ్య ఒక ఆమె మన హైదరాబాద్లో బాంబు కేసుకు సంబంధించి లింక్ ఉన్న ఆవిడ ఎంపీ అయ్యింది. మరి బాంబులు ఎవరు వేస్తారు? టెర్రరిస్టులకే వేసేది. వ్యాక్సినిస్టులు కూడా వేస్తారు కదా. ఫ్యాక్షనిస్టులు అన్నా టెర్రరిస్టులు అన్నా అదే, తండు ముదిరితే ఓసరు వెళ్ళి. ఇప్పుడు ఆ ఏరియాని ఫ్యాక్షనిజం అంటారు, ఒక బ్రాడర్ ఇంటర్నేషనల్ లెవెల్లో టెర్రరిజం అంటారు, ఉగ్రవాదం అంటారు. రైట్. అది అందుకని తప్పు ఎవరు చేసినా తప్పే. రైట్. మీరు ఒకళ్ళ పట్ల కొమ్ముగాయాలని చూస్తే మీకు కొంచెం రాజ్యాంగం తెలియదనో, లేకపోతే బాస్ని ప్రసన్నం చేసుకోవటానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు అనేది అర్థమైపోయింది. రైట్. ఓకే అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.